మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఏకశిలానగర్లో పేదలను ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెళ్లుమనిపించారు ఈటెల. పార్టీ కార్యకర్తలు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై దాడికి దిగారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఏకశిలానగర్లో పేదలను ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెళ్లుమనిపించారు ఈటెల. పార్టీ కార్యకర్తలు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై దాడికి దిగారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చెంప చెళ్లుమనిపించారు బీజేపీ ఎంపీ ఈటెల. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలో ఇది జరిగింది. ఏకశిలానగర్లో పేదలను ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెళ్లుమనిపించారు. పార్టీ కార్యకర్తలు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై దాడికి దిగారు. అధికారులు బ్రోకర్లకు కొమ్ము కాస్తున్నారన్నారు బీజేపీ ఎంపీ ఈటెల. 149 ఎకరాల్లో ఇళ్లు కట్టని వారి స్థలాలను మళ్లీ అమ్ముకున్నారని తెలిపారు. పేదలకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. తప్పు కొనుక్కున్న వాళ్లది కాదని దొంగ కాగితాలు సృష్టించిన అధికారులను జైల్లో పెట్టాలన్నారు ఈటెల. హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఆనాడు భూములు కొనుక్కొని ఇండ్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న ఆరుంధతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్లో ఇట్నే చేస్తే మేము పోయి వచ్చినాం. పేదలు వాళ్ళు 40 గజాలు 60 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదలు వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్లు వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప, నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చెంప చెళ్లుమనిపించారు ఈటెల రాజేందర్. అక్కడ చాలా రోజులుగా స్థానికులను, పేదవాళ్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులు దొంగ కాగితాలతో మోసం చేస్తున్నారంటూ కంప్లైంట్స్ వెళ్లడంతో బీజేపీ ఎంపీ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఉద్రిక్తత నెలకొంది ఆ ప్రాంతంలో. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఏం జరిగింది? ఎలా మోసం చేస్తూ ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు? అసలు అంతా అంటే ఒకరిని కొట్టాల్సిన అంత కోపం ఎందుకు వచ్చింది? ఏం జరిగింది అక్కడ? కొన్ని ఎకరాల భూమిని అక్కడ ఉన్నటువంటి పేదలు కొనుగోలు చేశారు, కొంతమంది ఇల్లులు కట్టుకున్నారు. కానీ మిగతా 149 ఎకరాల్లో ఎవరైతే ఇల్లులు కట్టుకోలేదో వాళ్ళంతా మరికొందరు వ్యక్తులకు అమ్ముకున్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు స్థలం కేటాయించినా కూడా వాళ్ళు అక్కడ ఇల్లు నిర్మించుకోకుండా మిగతా వాళ్లకు అమ్ముకున్నారు. కానీ ఇప్పుడు ఎవరైతే కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా బెదిరింపులకు పాల్పడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి పేదలపైన బెదిరింపులకు దిగుతున్నారు అనేది కొన్నేళ్ల నుంచి కూడా కంప్లైంట్ గా ఉంది. ఇదే విషయం పైన ఎంపీ ఈటెల రాజేందర్ కూడా చాలాసార్లు చెప్పాడు, అధికారులకు కూడా సూచించే ప్రయత్నం చేసినా కూడా ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళు జరుపుతున్నటువంటి బెదిరింపులు ఆపడం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనే విషయం పైన ఈరోజు ఒక్కసారిగా తన అనుచరులు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలతో పాటు కలిసి వెళ్ళినటువంటి ఈటెల రాజేందర్ అక్కడ ఉన్నటువంటి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై దాడి చేశాడు. వెంటనే తన పక్కనే ఉన్నటువంటి అనుచరులు బీజేపీ కార్యకర్తలంతా ఒక్కసారిగా మూకుమ్మడి దాడికి దిగారు. చాలా ఏళ్లుగా ఎన్నోసార్లు ఫిర్యాదు చేస్తున్నా, అటు అధికారులకు చెప్తున్నా, పోలీసులకు ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోకపోవడంతోనే ఇంత ఆవేశానికి రోలవాల్సి వచ్చిందని కూడా ఈటెల రాజేందర్ కాసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ముఖ్యంగా అధికారుల ప్రమేయం కూడా ఇందులో ఉంది, అధికారులను కూడా శిక్షించాలి అని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లను కలిసేందుకు టైం ఉంటుంది, కానీ ఈ విషయం పైన ప్రజలను ఒకసారి కలిసి అక్కడ ఉన్నటువంటి పేదలను ఒకసారి కలిసి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఎలాంటి బెదిరింపులకు వాళ్ళు పాల్పడుతున్నారు అనే విషయాన్ని కూడా కలిసే తీరిక అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కానీ స్థానిక అధికారులకు లేదు అని ఈటెల రాజేందర్ స్పష్టంగా చెప్తున్నారు. పేదల పక్షాన ఉంటాను, నేను పోరాడతాను, ఈ రోజు నేను ఇంత అగ్రెసివ్ గా మారడానికి కారణం ఎన్నో ఏళ్లుగా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని. ఎవరైతే అమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారో అక్కడ డబల్ రిజిస్ట్రేషన్స్ కూడా జరిగాయి. ఒక వ్యక్తి ఎవరికైతే ముందుగా లబ్ధిదారుడు అక్కడ ఇల్లు నిర్మించుకోకుండా అమ్ముకున్నాడో ఆ వ్యక్తి మరికొంత డబ్బుకు వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు. అంటే ఈ విధంగా డబల్ రిజిస్ట్రేషన్స్ కూడా జరిగాయి. ఎక్కడైతే డబల్ రిజిస్ట్రేషన్స్ జరిగినటువంటి స్థలాలు ఉన్నాయో అక్కడ యథేచ్ఛగా ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చెప్తున్నటువంటి వాళ్ళు రావడం, ఈ ల్యాండ్ మాది, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్లను కూడా క్రియేట్ చేశారు. ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఏవైతే క్రియేట్ చేశారో వాటి వెనుక అధికారుల హస్తం కూడా ఖచ్చితంగా ఉంది. ఈ విషయం అంతా తెలిసినా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి మాట. సో ఈ రోజు అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లేకపోతే మోసపోయి బాధింపబడుతున్నటువంటి పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కలిసి అక్కడికి చేరుకున్నటువంటి ఈటెల రాజేందర్ ఒక్కసారిగా అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ను చూసి ఆగ్రహంగా దాడి చేయడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒకసారిగా ఎప్పుడైతే ఈటెల రాజేందర్ దాడి చేశాడో పక్కనే ఉన్నటువంటి అనుచరులు కూడా మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రధానంగా ఈరోజు దాడి వెనుక ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటిది పేదలను అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి నేను ఇంత ఆవేశంగా అగ్రెసివ్ అయిపోయి కొట్టాల్సి వచ్చిందనే మాట చెప్తున్నారు. ఎవరైతే ప్రమేయం ఉందో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసినటువంటి వాళ్ళ వెనుక ఉన్నటువంటి అధికారుల ప్రమేయం కూడా ఉంది, వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి. పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరెవరైతే అక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల పేరుతో దందాలు గురి చేయడం, భయభ్రాంతులకు లోన్ చేస్తున్నారో వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ రవి.